హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద సంగవి యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్. మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నాం, మా అక్క వాళ్ళు వెమ్లవాడ, కొండగట్టు, ధరంపూర్ నరసింహస్వామి టెంపుల్కి ఈరోజు ఒక్కరోజు విజిట్ చేద్దామనేసి పొద్దుట వెళ్ళినాం. 7 కల్లా బయలుదేరినాం మేము. మా ఆయన లోపల కార్స్ డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. మా పెద్ద కొడుకు ఇచ్చాడు. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ రాజశేఖర్ పిలుతాను, కానీ నేను సపోర్ట్ చేస్తాను, పూజ బిజీగా ఉన్నా. మా తమ్ముతో మాట్లాడి వెళ్తాడు. మా అక్క వీడియో తీస్తుంది, మా బావ అక్కడ ఉన్నాడు. మా అమ్మ లోపల పూజ గదిలో దేవుని దండాలు అలంకారాలు, ఇక దేవుని దగ్గరికి పోతున్నామంటే అన్నీ వేసుకొని వెళ్ళాలి కదా. నేను ఇక మా అమ్మమ్మ వచ్చింది, నా దగ్గరికి వచ్చింది, కాకపోతే వీడియోలో లేదు, సైడ్కి ఉంది. అయితే మా అమ్మ చెప్పిన కొద్దీ నేను ఇక ఇటు దింపుతానా, అటు దింపుతానా, అటు దింపుతానా, ఇటు దింపుతానా, మొత్తానికి అయితే మంచిగా మొక్కుతాను. అక్కడ మా పీరిల దేవుడు కూడా ఉండే, అటు కూడా మొక్కిన, కొబ్బరికాయ నీట్గా కొట్టిన, అది నీట్గా వలిగింది, మంచిగా సూపర్గా వలిగింది. మొత్తం తిప్పి వెనకాలకి ఇసిరేసిన. మా తమ్ముడిగా కార్ దగ్గరకు వచ్చేసిండు. నేను ఇంట్లోకి వెళ్తాను, సీదా ఇంట్లోకి వెళ్ళాలన్నట్టు కొట్టిన తర్వాత అక్కడ మా అమ్మ వచ్చేసరికి దేవునికి దండం పెడతాను. నేను కూడా అక్కడ ఉండి దండం పెట్టేసుకున్నా. అమ్మ ఇక డోర్ వేసేసి అందరూ బయట వెళ్ళిర్రు ఆల్రెడీ అనేసి నేను వచ్చేస్తాను. మా అమ్మ కూడా అన్ని లైట్స్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి లాక్ వేసి వస్తుంది. ఇంతలో మా అక్క వచ్చింది మా అమ్మని పిలవడానికి. మా అక్క చూడండి, దానికి ఉన్న గిన్నె ఎంటికలకి ఇంకా క్లిప్పు పెట్టింది. మొత్తానికి మా నాన్నమ్మ రమ్మంటే మా నాన్నమ్మ రావట్లేదు, నా హెల్త్ అంతా బాగాలేదు అనుకుంటే చెప్తాను. సరే అనేసి మా నాన్నమ్మని ఇంటికాడ కావాలి ఉండమని చెప్పేసినాం. మేము పోతున్నాం, మా బావ దగ్గరికి వెళ్తాను. ఆయన స్టార్ట్ చేసినావా అని చెప్తాడు నవ్వుకుంటా. ఇక మా తమ్ముడు అయితే ఇక ఆడైతే ఏందో అర్థం కాదు, పిచ్చి నా కొడుకు. ఇక మొత్తానికి అయితే ఇక స్టార్ట్ అయిపోయినాం. మా ఆయన వచ్చిండు, యూట్యూబ్ ఛానల్ ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి అని చెప్తే సరే అనుకుంటే ఒక చెయ్యి మాత్రం చూపెడతాడు, కొడుకు చూపెట్టుకుంటాడు. ఇక మొత్తానికి అయితే మేము బయలుదేరడానికి స్టార్ట్ అయినాం. వాళ్ళు కారు ఎక్కడానికి వెళ్తారు, వాళ్ళందరూ ఎక్కిన తర్వాత లాస్ట్కి ఎక్కుతా అని చెప్పేసిన నేను. వాళ్ళందరిని మన వీడియోలో మంచిగా వస్తారనేసి అందరు ఎక్కేసిరు లోపలికి. అందరు ఎక్కేసిరు. మీ మమ్మీని చూడరా అనుకుంటా చెప్తాడు. ఇక మావాడు కార్ స్టార్ట్ చేస్తాడు. మా తమ్ముడు కార్ సూపర్గా డ్రైవింగ్ చేసేటోళ్ళం వెనకాల వన్నారు కూర్చున్నారు. డ్రైవింగ్ రాని వాళ్ళు ఇద్దరు ముందర కూర్చున్నారు. ఇక మా తమ్ముడికి డ్రైవింగ్ వచ్చుకుని అట్లా జోక్ అంటన్నా. మొత్తానికి అయితే ఇక నేను కూడా ఎక్కేసిన. ఇంటి దగ్గర నుంచి బయలుదేరినా, మా నాన్నమ్మకి బాయ్ చెప్పేసినాం, బయలుదేరి మొత్తానికి అయితే మేము బయలుదేరినాం ఇంటి దగ్గర నుంచి. ఫ్రెండ్స్ మస్తు ఎంజాయ్గా మొత్తానికి అయితే బయలుదేరిపోయినాం. మా బావని చూడని చెప్తాను, వెనకాల ఉండి ఆయన కిసకిస నవ్వుతాడు. మా అమ్మ ఇక వెలిగిపోతుంది, ఇద్దరు బిడ్డలు, ఇద్దరు అల్లుళ్ళు మనవళ్ళతోటి. మొత్తానికి అయితే మస్తు హ్యాపీగా ఉన్నాం ఇప్పుడైతే. కాకపోతే మా వాళ్ళ ఇక మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎట్లా తిస్తారో తెలియదు, కానీ మేమైతే ఖుషిగా వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్ చూడండి, బయలుదేరిపోయినాం. మా వాడు డ్రైవింగ్ చేస్తాడు, మా తమ్ముడు, మా అమ్మ, నేను, మా అక్క మధ్యలో సీట్ వెనకాల మా బావ వాళ్ళకి పిల్లలకి ఇచ్చేసినాం, ముంగట వాళ్ళకి ఇచ్చేసినాం. మొత్తానికి అయితే దేవుని దగ్గరికి బయలుదేరిపోయినాం. మా క్యాండీ వాళ్ళ పెద్దమ్మకి చూస్తాడు, కాసేపు ఇటు చూస్తాడు, వాళ్ళు అటు మొత్తుకుంటారు, ఇటు మొత్తుకుంటాడు, ఇటు చూడాలో అర్థం కాక వాడు కిసకిస నవ్వుతాడు. ఓకే ఫ్రెండ్స్, చూడండి మా ఎంజాయ్మెంట్స్. మా దాంట్లో మీరు కూడా పాలు పంచుకోండి, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇక మా అమ్మ కాసేపు ఈ మనవంతం ఆ మనవంతం లాస్ట్ చిన్న మనవంతం స్టార్ట్ చేసింది ఎంజాయ్ చేయడం. ఇక మాకైతే మా కన్నీగానే వదలలేదు. బాయ్ ఫ్రెండ్స్. ఆ నుంచి ఎట్లా చూస్తాడో చూడండి, నేను వీడియో తీస్తాంటే అట్లనే కన్ను ఆర్పకుండా చూస్తాడు. బాయ్ ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.